ఉత్తర దర్శనం ద్వారా 33 కోట్ల దేవతల అనుగ్రహ భాగ్యం వరిస్తుందని కోదండ రామాలయం ఆలయ అర్చకులు భాష్యం మధుసూదన్ చారి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మెదక్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కోదండ రామాలయంలో వేకువజామున నుండి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాలలో భజనలు కీర్తనలతో మారుమోగింది. మాజీ ఎమ్మెల్యే మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ చేరి సుభాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయంలో విద్యుత్ కాంతులతో విరజిల్లుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేశారు. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మన మెదక్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి శుభదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనము స్వామివారి దర్శనానికి విచ్చేయడానికి భక్తులందరికీ కూడా ఏర్పాట్లు దేవాలయం తరఫున గొప్పగా అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విశేష పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ దేవదేవుని ఉత్తర ద్వార మార్గంలో దర్శనం చేసుకొని పునీతులు అవుతారని కోరుకుంటున్నారు. జయ శ్రీమన్నారాయణ.